కొంతమంది వీడియో కాల్ చేస్తారు. మనకు కూడా మనకు కూడా అదే దట్ ఈజ్ ఆల్సో బేసికల్లీ మనల్ని ఇచ్చేయడం గురించే. జస్ట్ ఆ వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్లో ఒక 1-2 సెకండ్స్ ఎంతో ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆ వీడియో కాల్లో మన ఫేస్ కనపడేటట్టు ఉంటుంది కాబట్టి మనం అది చూసినట్టుగా ఇచ్చేసి వాళ్ళు తర్వాత దాన్ని పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు. అవును. వాళ్ళు ఏదో వేరే అబ్సీన్ ఏదో కంటెంట్ ఏదో పెడతారు. మనం అది చూసామని చెప్పని ఏంటి నీ ఫ్రెండ్స్కి నీ రిలేటివ్స్కి చెప్తామంటారు. సైకలాజికల్గా అది మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. మన రిలేటివ్స్కి అది మనం ఇట్లా చూస్తున్నామని తెలిస్తే. సో అప్పుడు మనం ఇట్లా మనీ ఇవ్వడానికి ఒప్పుకుంటాం ఇంకా. సో అట్లాగా ఇచ్చేస్తారు. సో సార్ ఇవి కూడా వస్తున్నాయి సార్ మీకు లోన్ యాప్ల గురించి కూడా? లోన్ యాప్ ఇప్పుడు అంత లేదు. మెయిన్ అయితే ఇవే ట్రేడింగ్ ఫ్రాడ్ బిగ్గెస్ట్ వన్. నెక్స్ట్ ఇది పార్ట్ టైం జాబ్ది, డిజిటల్ అరెస్టు, హనీ ట్రాప్, సెక్స్టాషన్వి, స్మిషింగ్, విషింగ్ ఇంకా ఇటువంటివి వస్తుంటాయి. మనలో అమాయకత్వం మనలో వచ్చేసి సైబర్ క్రిమినల్స్ పాలటం వరంగా మారిందంటారు డీసీపీ గారు. ఆఫ్లైన్లో ఎంత అలర్ట్ ఉంటామో ఆన్లైన్లో అంతకన్నా ఎక్కువ అలర్ట్ ఉంటేనే మన సైబర్ క్రిమినల్స్ మన దగ్గర కూడా రారని చెప్తున్నారు.